రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ క్యాంప్ ఆఫీస్లో ఉన్నారనేటువంటి సమాచారంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అవినాష్ రెడ్డిని మళ్లీ అరెస్టు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వందలాదిగా కార్యకర్తలు కూడా క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అవినాష్ రెడ్డిని మరి కాసేపట్లో అరెస్టు చేస్తారనేటువంటి వార్త, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఓవరాల్ గా ప్రస్తుతం ఏదైతే ఎర్రగుంట నుంచి ఈ పులివెందుల క్యాంప్ ఆఫీస్ కి అవినాష్ రెడ్డి చేరినప్పటి నుంచి కూడా చాలా పెద్ద హైడ్రామా జరుగుతుందని చెప్పవచ్చు. ఒక రకంగా ఆయన సంపాదించి అంటే శాంతియుతంగా మాట్లాడి ఒప్పించే ప్రయత్నంలో ప్రస్తుతం డీజీ పోయే ప్రవీణ్ ఉన్నారు. ఆయన కూడా స్వయంగా నేరుగా క్యాంప్ ఆఫీస్ కి వచ్చి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మీరు ఈ పులివెందుల సబ్ డివిజన్ నుంచి మీరు బయటకు వెళ్ళాలా, లేదంటే కన్నా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు చాలా విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని చూసి మరో 100 మంది 1000 మంది కూడా వైసీపీ స్థాయిలో పెద్ద ఎత్తున పార్టీ దగ్గరకు వచ్చి కొంచెం అల్లర్లు చేసే అవకాశం ఉందని కోయటం కూడా అవినాష్ రెడ్డితో చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా తాను ఇక్కడే పుట్టినాను, ఇక్కడే ఉన్నాను, నా ఓటు ఇక్కడే ఉంది, మనం ఎక్కడి నుంచి పోను అని చెప్పేది కూడా బీచ్మిచ్చిపోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఉదయం తెల్లవారుజామున 3:30 కూడా ఉద్దేశం దాదాపు భారీ సంఖ్యలో పోలీసులు రావడం, ఆయన ఉన్న పలంగా ఒకటవుతున్న లిఫ్ట్ చేయడము, ఎరగుండా తరలించడం, ఈ డ్రామా వెనక కూడా ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్లు ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ కూడా వాళ్ళ నిరసన ఆందోళనకు పిలుపునిచ్చినప్పటికీ కూడా అధిష్టానం పిలుపు మేరకు, అధిష్టానం సూచన మేరకు కూడా వాళ్ళు సంగ్రహించినట్టుంది. ప్రస్తుతం మరోమారు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతున్నారు అనేది కూడా ఇప్పటికే సర్కేస్ అనేది పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే భారీ సంఖ్యలో కూడా క్యాంప్ ఆఫీసులు కూడా చేరుకుంటున్నారు. అందులో తగ్గట్టుగానే పోలీసులు ఇక్కడ తయారుగాస్తున్నారు. దాదాపు 2 గంటల భద్రత నలుగు కూడా ప్రస్తుతం ఎవరిని కూడా ఈ క్యాంప్ ఆఫీస్ సరౌండింగ్ కూడా పంపించి ఏర్పాటు చేయడం లేదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి ఇప్పుడు కడప కానీ లేదంటే దమ్మలమడుగు సబ్ డివిజన్ కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఉన్నారు. ఎందుకంటే మరో 2 గంటలు ఉంటే ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తి కావచ్చు. ఎందుకంటే 5 వరకే టైం ఉంది కాబట్టి తన ఓటర్లు ఓటు హక్కు వినియోగించడానికి ప్రస్తుతం ఈ 2 గంటల సేపన్నా శాంతియుత వాతావరణంలో పోలీసులు మంచిగా చేయాలా ఓటర్లకు అనేది కూడా ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి పదే ఎందుకు ఇలా చేస్తున్నారనేది కూడా పోలీసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే శాంతియుతంగా ప్రజలకు మంచిగా చేయాలనే ఒక ప్రజాప్రతినిధిగా మీరు కోరుకుంటున్నారా లేదా అనేది కూడా డిఐజీ పోయే ప్రవీణ్ కూడా ఆయన సంభాషణ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఘాటుగా ఇతడిని ఒక ప్రజాప్రతినిధి ప్రజలు ఎన్నుకున్న ప్రజల మంచి కోసం కోరుకోవాలా, అటువంటి పదే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారనేది కూడా ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమైంది తెలుస్తుంది. అయితే ఏమాత్రం తగ్గడం లేదు. అవినాష్ రెడ్డి ఉదయం తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ తిప్పారు, ఎక్కడ చివరికి ఎరగుంటలో ఎప్పుడో మధ్యాహ్నం పంపించారు, తనను ఇష్టానుసారంగా ఎక్కడ తిప్పారు ప్రజాప్రతినిధి అనేది కూడా ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ రూట్లోనే ఆయన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే వైసీపీ క్యాంపు కార్యాలయంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయనకు పహారగా ప్రస్తుతం ఇప్పటికే ఆయన అనుచరులు కానీ లేదంటే వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. ఇక్కడ పోలీసు గట్టి బందోబస్తు నడమ ఉన్నప్పటికీ కూడా మరి కాసేపట్లోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని ఆయన బయట ప్రాంతానికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సబ్ కలెక్టర్ ను కూడా అక్కడ వైసీపీ నేతలు చుట్టుముట్టినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యే ఆకపాటి, మాజీ మంత్రి అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రౌండప్ చేశారు సబ్ కలెక్టర్ ని అనేటువంటి ఒక మాట. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అధికారులు? ఓవరాల్ గా ఒక రకం చూడాలంటే రాజకీయ పార్టీ నేతలు ప్రస్తుతం చాలా దూకుడుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక గెలుపు ఓటములు పక్కన పెడితే ఒక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక చూసుకోవాలనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం కడప జిల్లా జడ్జి ఎన్నికలు చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా కొనసాగినటువంటి అంజద్ బాషా, అలాగే ఆకపాటి అమ్మన్నారి ప్రస్తుతం రాజంపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే కమలాపురం ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఈ ముగ్గురు కూడా స్థానికులు కాదు, ఒంటిపేటలో స్థానికంగా లేరు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజంపేట సబ్ కలెక్టర్ ఒక అధికారి, ఆమె కూడా 4 ఏళ్ల క్రితమే బాధ్యతలు స్వీకరించింది, విధులు హాజరైంది. ఆ మహిళ పట్ల కూడా
చాలా ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు, పొంటలేని ప్రశ్నలు చుట్టుముట్టి ఆమెను ఎట్లంటే అట్లా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆమెకు నాకు తెలియదండి అని చెప్తున్నప్పటికీ కూడా ఆమెను ఏమాత్రం వదలలేదు. ఎందుకంటే గట్టి ఉపేంద్రకు సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ రంగస్వామిని వేశారు. ఆ రంగస్వామిని ఈ ఆర్ఓగా వేశారు కాబట్టి ఆయనకు పూర్తిగా అవగాహన ఉంటుంది. ఆయనే ఎన్నికల అధికారి కాబట్టి ఆయన అడగాల్సి ఉంటుంది. ఒక సబ్ కలెక్టర్ విధులు చేసింటారు, విధులు చెప్పింటారు. ఆ విధుల్లో భాగస్వామైనటువంటి ఆ మహిళ అధికారి పట్ల కూడా చాలా ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్న పోలింగ్ స్టేషన్లలో నేరుగా వెళ్లి అక్కడ పోలింగ్ బూతులలో ఓటర్లలో ఏజెంట్లు ప్రలోభాలు చేస్తున్నారు, భయభంగులు గురి చేస్తున్నారని పక్క సమాచారము ఫిర్యాదు ఆధారంగా కాసేపు క్రితమే ఏదైతే మండపపల్లి ఏ విధంగా చేశారో పోలింగ్ కేంద్రంలో, అదే విధంగా జడ్పీ హై స్కూల్లో పోలింగ్ కేంద్రం ఉంది, అక్కడ కూడా ఇదే విధంగా చేశారు వీళ్ళు ముగ్గురు. ప్రస్తుతం ఎన్నికల సిబ్బంది అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి వాళ్ళ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురి మీద కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం అక్కడి నుంచి కడప తరలించి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పదే వాళ్ళ ముగ్గురు కనిపెట్టుకొని చేస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం ఎన్నికల సిబ్బంది ప్రస్తుతం రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయడం పట్ల కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సూచనల మేరకు ప్రస్తుతం పోలీసులు వాళ్ళ ముగ్గురు అరెస్ట్ చేసి కడప తరలిస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా ఉదయం నుంచి హైదరాబాద్ జరుగుతుంది పులివెందుల్లో. ప్రస్తుతం ఏదైతే ఒంటిమిట్టలో కూడా అంత భిన్నంగా జరుగుతుంది, ప్రశాంతమైన వాతావరణం జరుగుతున్నప్పటికీ అవినాష్ రెడ్డి అరెస్టు పర్వం ఒకసారిగా ఏపీకి పుదిపోయడంతో ప్రస్తుతం ఒంటిమిట్టలో కూడా వైసీపీ శ్రేణులు అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆయనే ఆశాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కోపంగా ఇస్తున్నాడు, సొంత ఏజెంట్లు తనను మోసం చేస్తున్నాడు అని చెప్పి మీడియా ముఖంగా కన్నీటి పర్వం అవుతున్నారు. ఒక సొంత అభ్యర్థి ఆయన అసహనం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్వం అవుతున్న వెనక ప్రస్తుతం ఇక్కడ సొంత ఏజెంట్లు ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ మాజీ వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఈయన పోటాపోటీ చూస్తున్నారు కానీ అభ్యర్థి గెలుపు కోసం ఏమాత్రం చూడడం లేదని ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే ప్రస్తుతం ఒంటిమిట్ట ఓటర్లకు కూడా ఒక దిక్సూచిగా మారిన అవకాశం ఉంది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థికి ఇండైరెక్ట్ గానే వైసీపీ చూపిస్తున్నటువంటి ఈ భయభాంతులు కూడా ఒక రకంగా ప్లస్ అయ్యే మైలేజ్ వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుంది. ఎస్ శ్రీనివాస్, అలాగే డిఎస్పీ చేసినటువంటి వ్యాఖ్యలు కదిలితే కాల్చి పారేస్తానంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ సంబంధించి కూడా వైసీపీ ఒకంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే టీడీపీ అంటే చూసుకునే డిఎస్పీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, కావాలనే మమ్మల్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు డిఎస్పీ అనేటువంటి రకరకాల కామెంట్స్ కూడా వారు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మనం? సాధారణంగా ఒక బై ఎలక్షన్ అంటే అది ఎన్ని ఏళ్ల కాదుపడినట్టు ఉంది మిగిలింది అనేది కూడా చూస్తారు. అటువంటిది బై ఎలక్షన్ అంటే ప్రస్తుతం జడ్పీ ఎన్నికల్లో పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు కూడా దాదాపు 10 నుంచి 12 నెలలు కూడా లేదు కాలపరిమితి. అటువంటి ఎన్నికల్లో ఈ విధంగా పోటాపోటీగా బల ప్రదర్శనకు పాల్పడుతున్నారు. ఎందుకంటే పోటీ చేయాలి కానీ బల ప్రదర్శన చేస్తున్నారు అనేది కూడా యావత్తు ఏపీ మొత్తం తెలిపిస్తుంది. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం చూపిస్తుందా, కూటమి ప్రభుత్వం చూపిస్తుందా, లేదంటే వైసీపీ ప్రభుత్వం తన ఉనికి కాపాడుకోవడం చేస్తుందా అనేది కూడా పక్కన పెడితే పోలీసులు ఆర్మీసులు కష్టపడుతున్నారు. ఎందుకంటే హైపర్ సెన్సిటివ్ ఏరియా అయినటువంటి పులివెందుల ప్రాంతంలో గతంలో సాక్ష్యం చూశారు, గతంలో బాంబులు చూశారు, గతంలో గొడవలు చూశారు, రక్తం ఏరులే పారింది. ప్రస్తుతం ఎన్నికల నుంచి మొదలు పెడితే రాను సమాజంలో మార్పు వస్తుంది. ప్రస్తుతం సాక్ష్యం పూర్తిగా అంటుమారిపోయింది. ప్రస్తుతం పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో పాత సాక్ష్యం పడగ విప్పకూడదనే ఉద్దేశంలోనే ప్రస్తుతం సహనం అక్కడక్కడ తేలిపోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు ఎక్కడ కూడా అశాంతికి లేకుండా శాంతియుతంతో ఓటర్లకు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఓటర్కు వినియోగించడానికి ఎన్నికల అధికారులు పోలీసులు కూడా క్రమం చేస్తున్నారు. ఒక రకంగా 1-2 సార్లు సహనం పోలీసులు ఆ విధంగా మాట్లాడవచ్చు కానీ లేదంటే వాళ్ళు పనిగట్టుకొని ఒక టీడీపీ పార్టీకి చేయాలా, లేదంటే వైసీపీ పార్టీకి వీళ్ళ వెన్నుపడి అట్లేం ఒక రకంగా వీళ్ళు అసహనం కోల్పోతున్న భావిస్తూ వస్తున్న అసహనం కోల్పోవడంతోనే అటువంటి మాటలు వస్తున్నాయని చెప్పి ప్రస్తుతం పోలీసు వర్గాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి పదే టార్గెట్ ప్రస్తుతం ఇది 10 రోజుల పాటు ఈ 10 రోజుల కాలంలో కూడా పులివెందుల్లో వైసీపీ పార్టీ కూడా ప్రస్తుతం పోలీసులు టార్గెట్ చేస్తూ నిరసన కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ ఎన్నికల నియమాలు ఉల్లంఘించి నిరసన వ్యక్తం చేశారు, అది కూడా పోలీసులు వ్యతిరేకంగా. కాసేపు క్రితమే మాజీ మంత్రి అంబేద్ బాషా కూడా ఏదైతే అసహనం వ్యక్తం చేస్తారో ఇది టీడీపీకి వైసీపీకి జరుగుతున్న ఎన్నికలు కాదు, పోలీసులకు వైసీపీ పార్టీ జరుగుతున్న ఎన్నికలు అని చెప్పి భారీ స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఇటువంటి నాయకుల మాట తీరు వల్లనే పోలీసులు కూడా అక్కడక్కడ మాటలు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇదే పోలీసుల వర్గాల్లో కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
రైట్, పులివెందులలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినాష్ రెడ్డిని మళ్లీ అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది. పులివెందులలో మధ్యాహ్నం 1 గంట వరకు 62.26% పోలింగ్ నమోదైంది. వైసీపీ కార్యాలయానికి ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. తమను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించారు.